director of this film, Vamsi. నేను ఫస్ట్ ఈ సినిమాకి థ్యాంక్స్ చెప్పాలన్నా లేకపోతే నేను ఏదైనా ఫస్ట్ థింగ్ ఇస్ ఫర్ కళ్యాణ్ గారు. ఆయన నన్ను తెలుగు అమ్మాయిని సినిమాలో తీసుకోవాలని చెప్పి లంబసింగి సినిమాలో ఫస్ట్ లాంచ్ చేశారు యాజ్ అ హీరోయిన్గా. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. చాలా ట్రై చేశాను, చాలా కష్టపడ్డాను. 3 years ముందు నేను కళ్యాణ్ గారిని కలిశాను, సార్ ఏదైనా రోల్ ఇస్తారేమో, ఏదైనా ఆపర్చునిటీ ఇస్తారేమో అని. 3 years తర్వాత అనుకుంటా, 2-3 years తర్వాత సార్ దగ్గర నుంచి కాల్ వచ్చింది, మూవీ నరేట్ చేయించి వినిపించారు. ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఇట్ వాస్ ఫర్. ఇందులో నువ్వు హీరోయిన్ అన్నారు, నేను అప్పుడు చూసాను నీ కష్టం అన్నారు. అది గుర్తుపెట్టుకొని నాకు రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ ఇట్స్ అన్ ఎమోషనల్ ఫీలింగ్ ఫర్ మీ. అడిక్టివ్గా ఉంటుంది, కొంచెం స్లో పాయిజన్ లాగా ఎక్కుతూనే ఉంటుంది, ఎన్నిసార్లు చూసినా మీకు చూడాలనిపిస్తూనే ఉంటుంది సినిమా. అండ్ సినిమాటోగ్రఫర్ బుజ్జి గారు, ఈ సినిమాలో మీరు చూసిన విజువల్స్ అన్నీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీరు డైరెక్ట్గా లంబసింగికి వెళ్ళినా కానీ ఉండే బ్యూటీ కంటే మా సినిమాలో ఎక్కువ రికార్డ్ చేసాము. అన్ని బ్యూటిఫుల్ ఇమేజెస్ కానీ పిక్చరస్ లొకేషన్స్ కానీ బుజ్జి గారు రికార్డ్ చేశారు. వీటన్నిటిని అరేంజ్ చేసి గొప్పగా చూపించిన వ్యక్తి నవీన్ గాంధీ గారు, మా డైరెక్టర్. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ని ఆయన్ని చాలా గొప్పగా చూపించారు. ఎందుకంటే స్టోరీలో మామూలుగా హీరోనే లేదంటే హీరోయిన్ సెంట్రిక్గానే నడిచే సినిమాలు మీరు చూసుంటారు, కానీ ఈ సినిమాలో ప్రతి రోలు మీకు మీ గుండెల్ని దగ్గరగా వెళ్ళేలాగా మీ మనసులో గుర్తుండిపోయేలాగా ఉంటాయి. బట్ సీరియస్ నోట్లో చెప్పాలంటే చాలా మంచి ఆర్టిస్ట్ దివి, వెరీ టాలెంటెడ్, వెరీ డెడికేటెడ్. తను డే 1 నుంచి ఈ సినిమా కోసం ఎంత కష్టపడిందో నాకు తెలుసు. అలాగే నవీన్ గారు ఈజ్ బెస్ట్ స్టోరీ రైటర్, బెస్ట్ నెరేటర్. నాకు ఆ క్వాలిటీస్తోనే ఫస్ట్ సిట్టింగ్లోనే మనం సినిమా చేద్దామని చెప్పాను. సో ఇప్పుడు అది క్లియర్గా సినిమా స్క్రీన్ మీద కనిపిస్తోంది. కంగ్రాట్స్ నవీన్ గారు. అలాగే ధ్రువన్ గారు, సో వెరీ నియర్ ఫ్యూచర్లో మేబీ 1 or 2 years మ్యాక్సిమం సో వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతారని నాకు గట్ ఫీలింగ్. ఎందుకంటే అంతా మ్యూజిక్ తెలిసి మీరు పాటలు వినండి. చాలామంది సినిమా చూసి ఉండకపోవచ్చు, నాకు తెలుసు పాటలు కూడా విని ఉండకపోవచ్చు. వీలైతే ఒకసారి వినండి. అంత మెలడీ ఈ మధ్యకాలం వచ్చిన సినిమాల్లో ఎక్కడ చాలా తక్కువ సినిమాలో వస్తుంది. అలాగే మిగతా ఆర్టిస్ట్ మన ఎడిటర్ విజయ్ గారు, కెమెరామ్యాన్ బుజ్జి గారు, ఆర్ట్ డైరెక్టర్ ఝాన్సీ ది బెస్ట్ వర్క్ చేసింది.